కొత్తగూడెం జిల్లా పినపాకలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరుపేదలకు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని, ఎఫ్ఐఆర్పై న్యాయ పోరాటం చేసి గెలిచారని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవెల్లలా అండగా ఉంటారని హామీ ఇస్తూ ప్రతి ఒక్కరూ ధైర్యంతో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే బదులుగా మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసే దమ్ముందా మీకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 420 హామీలు ఇచ్చారు, షేర్స్ ఆఫ్ పీస్ హామీలు ఇచ్చారు. ఈ 6 గ్యారంటీలు ఉన్నాయి, ఏమైనా మీకు అమలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉందా అని చెప్పేసి అడుగుతాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు తెలియజేయాలి, చెప్పాలి నిర్మోహమాటంగా ప్రజలకు. మరి తప్పైందని చెప్పేసి మరి అంబేద్కర్ సెంటర్కి వచ్చి ముక్కు నేలకు రాకి తప్పైందని చెప్పండి తప్ప, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరిచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ఇటువంటి కేసులు ఎన్ని కేసులు పెట్టినా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన 100% నిలబడతాం. కేసీఆర్ గారు పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అట్లాగే రైతు బంధు, రైతు బీమా ఏ ఒక్కటి ఆగినా కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలను చైతన్యం చేస్తాం. అంబేద్కర్ స్ఫూర్తితోని రేపు రానున్న ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో నిన్ను ఓడించడం ఖాయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మూట కట్టి గోదాట్లో పడేయడం ఖాయమని చెప్పేసి మళ్ళీ 25 సంవత్సరాల సేపు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరు ముందుకు రారు. మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్పినట్టుగా, గౌరవ కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా 2 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తుందా అన్న, కేసీఆర్ ఎప్పుడు వస్తుందా మళ్ళీ అధికారంలో ఎదురు చూసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ